హలో పిల్లలు, వెల్కమ్ టు చెబ్బీ చీక్స్ తెలుగు. ఈరోజు మనం వినబోయే కథ మాయా ప్రపంచంలో ఉండే పిల్లల గురించి. అనగనగా దేవభూమి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉండే కొన్ని జంతువులకి మాయాశక్తులు ఉండేవి. ఆ ఊరిలో విన్ను మరియు బన్ను అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. విన్ను మరియు బన్ను రోజంతా హాయిగా తోటల్లో పళ్ళు తెంపుకొని తినేవారు. అదే తోటలో మిత్రులతో కలిసి దాగుడు మూతలు ఆడుకునేవారు. ఒకరోజు ఎప్పటిలాగానే విన్ను మరియు బన్ను తోటలో ఒక పెద్ద చెట్టుకి కాయలు కోస్తూ ఉండగా చెట్టుపై నుంచి చిన్న పక్షి పిల్ల కింద పడిపోవటం గమనించారు. విన్ను ఆ పక్షిని వెంటనే కాపాడాడు. బన్ను ఆ పక్షి కోసం ధాన్యం మరియు నీళ్లు సమకూర్చాడు. నీరసంగా ఉన్న ఆ పక్షి పిల్ల కాసేపట్లో హుషారుగా మారింది. విన్ను మరియు బన్ను ఇద్దరూ చాలా కష్టపడి చిటారు కొమ్మలో ఉన్న ఆ పక్షి గూడులో ఆ పక్షి పిల్లని సురక్షితంగా విడిచిపెట్టారు. ఆ పక్షి పిల్ల కోసం వెతుకుతున్న తన తల్లి పక్షి ఆ పిల్లల్ని చూడగానే చాలా సంతోషించింది. ఆ పక్షి ఒక మాయా పక్షి, రంగురంగుల ఈకలతో మెడలో ముత్యాల హారంతో ఉంది. ఆ తల్లి పక్షి విన్ను మరియు బన్నును ఇలా అన్నది: ఓ మిత్రులారా, నా పిల్లని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నాకు చాలా మాయాశక్తులు ఉన్నాయి. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి, కానీ ఒక షరతు. మీ ఇద్దరిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఒక్క వరమే ఇస్తాను అని విన్ను మరియు బన్యతో ఆ పక్షి అన్నది. ఎవరికి వరం కావాలో నిర్ణయించుకొని చెప్పమని చెప్పింది. వెంటనే విన్ను, నాకే వరం అక్కర్లేదు, మీరు నా మిత్రుడికి ఇవ్వండి అని పక్షితో అన్నాడు. అప్పుడు బన్ను, లేదు లేదు, ఈ వరం విన్నుకే చెందాలి అని మాయాపక్షితో అన్నాడు. ఇదంతా చూస్తున్న మాయాపక్షి వీళ్ళ స్నేహం చూసి చాలా ఆశ్చర్యపోతూ ఇలా అన్నది: మీలాంటి స్నేహితులని నేను ఎప్పుడూ చూడలేదు. ఒకరి కోసం ఇంకొకరు చేసే త్యాగం నాకు చాలా నచ్చింది అని చెప్పి ఇద్దరికి చెరో బస్తా బంగారాన్ని ప్రసాదించింది ఆ మాయపక్షి. బన్ను మరియు విన్ను ఇద్దరూ ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఇలా వాళ్ళ జీవితాన్ని ఆనందంగా జీవించసాగారు. మరి ఈ కథలో నీతేంటో తెలుసా? స్నేహాన్ని మించిన సంపద మరోటి లేదు. మళ్ళీ ఒక మంచి కథతో రేపు కలుద్దాం. అంతవరకు టాటా.